నాయకులు బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇలాంటి కీలక నాయకులందరినీ విచారించారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కి బాధితులుగా వాళ్ళని విచారిస్తే బాధ్యులుగా బయట ప్రచారం జరుగుతుంది. కానీ వాళ్ళందరికీ 160 TRPC నోటీస్ ఇచ్చారు. 160 TRPC అనేది వాళ్ళు నిందితులకు ఇచ్చే నోటీస్ కాదు. ఇది కేవలం సాక్షులుగా మీ వద్ద ఉన్న సమాచారం ఇవ్వండి అంటూ ఎవరినైనా, సామాన్య పౌరుల నుంచి ఎవరినైనా పిలిచే అధికారం సిట్, ఫోన్ ట్యాపింగ్ పై ఏర్పాటైన సిట్ ఉంది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. దీనికి చీఫ్ గా మొదట్లో బంజారాహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ నగర కమిషనర్ సజ్జన ఇందులో చీఫ్ అయ్యారు. అప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంకా వేగవంతమైంది. కీలక నేతల విచారణ ఈ నెల 20వ తేదీ నుంచి వరుసగా జరుగుతూ వస్తుంది. 19వ తేదీ మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు. 19వ తేదీ రాత్రి, 20వ తేదీ 11 గంటలకు విచారించారు ఆయన. ఆ తర్వాత 23వ తేదీ కేటీఆర్ విచారణ జరిగింది. ఆ తర్వాత 27 సంతోష్ రావు విచారణ జరిగింది. అంటే ఒక రోజు ముందు నోటీసులు ఇస్తే నెక్స్ట్ డే వచ్చి హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు ముగ్గురు కూడా విచారణకు హాజరయ్యారు. ముగ్గురిని కూడా ఆల్మోస్ట్ 7 గంటల పాటు, 7 గంటలకు పైగా సిట్ విచారించింది. ఇక్కడ కూడా సిట్ విచారణలో చీఫ్ సజ్జనార్ పాల్గొనలేదు. రేపు కూడా కేసీఆర్ విచారణలో కూడా ఆయన పాల్గొనే అవకాశం లేదట్లే మనకు తెలుస్తుంది. ఆయన పాల్గొనకపోవచ్చు. అయితే కేసీఆర్ విచారణలో మాత్రం కొంత హైడ్రామా, కొంత కన్ఫ్యూజన్, కొంత గందరగోళం చోటు చేసుకుంటూ వస్తాయి. 2 రోజుల క్రితం ముందుగా కేసీఆర్ కు నందినగర్ నివాసంలో ఆయన పని వాళ్ళకి అక్కడ డ్రైవర్ కి నోటీస్ ఇచ్చి వెళ్ళారు. 160 CRPC కింద 30వ తేదీ విచారణకు రావాలని కోరారు. ఆయన 30వ తేదీ రోజు మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్